ఉదయకాల సమయమందు మీతో ఉండడానికి ప్రభు వారు చూపించినటువంటి కృపను బట్టి మొదట ప్రభుకు వందనాలు చెల్లిస్తున్నాను. రెండవదిగా చెన్నై నుండి క్షేమంగా మీ మధ్యలోకి ప్రభు చేర్చాడు. నిమిత్తమై ప్రార్థించినటువంటి సంఘం కొరకై సంఘ సేవకులను బట్టి ప్రభుకి వందనాలు చెల్లిస్తున్నాను. ఉదయకాల సమయమందు ప్రభుని ఆరాధించడానికి ముందుగా మనం అందరం కలుసుకొని 2 తిమోతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం అందరం కలిసి ప్రార్థనా పూర్వకంగా చదువుకుందాం. 2 తిమోతీయులకు రాసిన అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం అందరం కలిసి ప్రార్థనా పూర్వకంగా చదువుకుందాం. ప్రభువా, వాక్యం ద్వారా నీవు నాతో మాట్లాడు, ఆత్మతో సత్యముతో ఆరాధించలాగిన ప్రభువా నీవు నాకు కృపను అనుగ్రహించు అన్నటువంటి తలపుతో చదవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని ప్రేమపూర్వకంగా బతిమలాడుకుంటున్నాను. అందరము కలిసి చదువుకుంటాం. ఒకవేళ చదువును తెలియనటువంటి వాళ్ళు, భాష తెలియనటువంటి వాళ్ళు జాగ్రత్తగా వినవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వారుగా ఉండును. ఆయన తన స్వభావములకు విరోధముగా ఏది చేయలేడు. మరొకసారి చదువుకుందాం. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వారుగా ఉండును. ఆయన తన స్వభావములకు విరోధముగా ఏది చేయలేడు. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడు, జీవం కలిగినటువంటి పరలోకమందున్న మా తండ్రి, ఉదయకాల సమయమందు మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి, గణపరచడానికి, హెచ్చించడానికి, పూజించడానికి మమ్మల్ని అందరినీ మీరు సజీవుల సంఖ్యలో నిలిపినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరంతైనా నమ్మదగినటువంటి దేవుడు అని మా జీవితాల్లో ఇదిలాన నిరూపించారు. కనుకనే ప్రభువా, మీ మందిర ఆవరణంలో మేమందరము కలిసి రావడానికి మాకు ఇచ్చినటువంటి ప్రాణం కొరకై, ప్రభువా ఊపిరి కొరకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాకంటే శక్తివంతులు, మాకంటే బలవంతులు, మాకంటే జ్ఞానవంతులు, మాకంటే ఉన్నతమైనటువంటి విద్యలో, ఉన్నతమైనటువంటి స్థలాల్లో నివసించేటువంటి వారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తుండగా ఆయన వారికంటే యోగ్యులం కాదు, అయోగ్యులము, అపాత్రులమైనప్పటికీ మీ ప్రేమ చేత ప్రభువా, మీ కృప చేత ఆయన మాకు జీవాన్ని పొడిగించినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఎందు నిమిత్తమై ఈ జీవాన్ని మాకు పొడిగించారో ప్రభా, దాన్ని ఎరిగినటువంటి వారంగా మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి మాకు ముందుగా మీరు తీసుకొచ్చినటువంటి జీవం కలిగినటువంటి మాటలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదివినటువంటి మాటలు ప్రభువా మీరు మాకు ఆశీర్వదించి ఇవ్వవలసిందిగా మేము బ్రతిమలాడుకుంటున్నాం. ప్రభా, మీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడినట్లయితే నిశ్చయంగా ప్రభా మేము ఆత్మతో సత్యముతో ఆరాధించగలం. ప్రభా, మీరు మాట్లాడినప్పుడు ఒకవేళ మేము వినలేకపోతే మా పెదవులతో మేము ఆరాధిస్తామని ప్రభా మీ ఆత్మ చేత మాకు బోధిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మీ వాక్యము నాయన మాకు సూటిగా మా హృదయాన్ని ప్రభా పరీక్షించి ప్రభా ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి ధన్యతను మీరు మాకు దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయమందు ప్రభా వచ్చినటువంటి మీ పిల్లలను బట్టి మేము స్తుతిస్తున్నాం. ప్రభా ఆయన ఎన్నో పని పాటలు ఉన్నప్పటికీ ప్రభా వారిని క్షేమంగా మీ మందిర ఆవరణంలోనికి మీరు నడిపించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కావలసినటువంటి వారిని మీరు త్వరగా తీసుకురండి. మార్గంలో ఉన్నటువంటి అడ్డంకులను మీరు తొలగించండి. క్షేమంగా ప్రభా మీ మందిరానికి రావడానికి మీరు కృపను అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాం. ప్రభా, ఈ దినము ఉదయం మొదలుకొని ప్రభా ఈ ఆరాధన అనంతరము ప్రభా మీ సన్నిధిని మీ కృప మాకు తోడుగా ఉంచి మీరు నడిపించండి. ప్రభా, మీ ప్రసన్నతను మేము అనుభవించినటువంటి వారంగా, మీ ఆత్మతో మేము నింపబడినటువంటి వారంగా వచ్చినటువంటి వారమి ప్రభా సంతోష గానాలతో ఇక్కడి నుంచి వెళ్ళడానికి మీరు మాకు కృపను అనుగ్రహించమని ప్రభా మీ గొప్ప కార్యాలు మా మధ్యలో మీరు చేసి మీ నామాన్ని మీరు మహిమపరచుకోమని, నూతనమైనటువంటి కార్యాలతో మమ్మల్ని నింపి మీ నామాన్ని మహిమపరచుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన జీవం కలిగినటువంటి నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.
ఉదయకాల సమయమందు ప్రభుని ఆరాధించడానికి ప్రభు మందిరంలో చేరినటువంటి అందరితో అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడేటువంటి మాటలు ఇప్పుడు మనం చదువుకున్నాం. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా నుండును, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియో చేయలేడు. ఈ మాటలు అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతితో చెప్తున్నాడు. అయ్యా, ఆయన జీవించేటువంటి దినాల్లో నేను అనేక స్థలాలు తిరుగుతూ వచ్చాను, అనేక స్థలాల్లో దేవుని గురించి మాట్లాడుతూ వచ్చాను. ఎక్కడ చూసినా కూడా నమ్మకము అనేటువంటిది లేకుండా పోవడము నేను చూస్తున్నాను అని తిమోతి దగ్గర ఈ మాటలు చెప్తున్నాడు. అయితే నమ్మదగినటువంటి లోకం ఇది, నమ్మదగినటువంటి మనుషులు వారి మధ్యలో మనం జీవిస్తున్నాం, నమ్మదగినటువంటి చూడండి ప్రపంచంలో మనం తిరుగుతున్నాం. అయితే ఏది నమ్మకం లేకపోయినప్పటికీ నాకు ఒక విషయం తెలుసు, నమ్మదగినటువంటి వాడు ఒకడున్నాడు అని అంటే ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు. కనుక ఆయన ఒక దినాన నన్ను సంధించాడు గనుక ఆ యొక్క వాక్యపు ఆ యొక్క మహిమ నన్ను తాకిన తరువాత నేను ఆయన కొరకై సమస్తము సమర్పించుకున్నటువంటి వాడినిగా జీవిస్తున్నాను గనుక నాకు మంచి సహోదరుడిగా, మంచి కుమారుడుగా, మంచి స్నేహితుడుగా ఉన్నటువంటి తిమోతి ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ లోకాన్ని విడిచిపెట్టి, ఈ నమ్మకం లేనటువంటి లోకం, అశాశ్వతమైనటువంటి లోకం, ఈ లోకాన్ని నేను విడిచిపెట్టి వెళ్ళినప్పటికీ నేను చెప్పే మాటలు మిగతా సంఘాలకు కూడా నువ్వు ఏ విధంగానైనా పరిచయం చెయ్యాలి అన్నటువంటి ఆశతో ఈ మాటలు తిమోతికి చెప్పడము మనం చూస్తున్నాం. చూడండి, మనం కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు నమ్మకం లేనటువంటి ప్రజల మధ్యలోనే జీవిస్తున్నాం, నమ్మకం లేనటువంటి లోకంలో మనం జీవిస్తున్నాం. అయితే మనకు ఒక ధైర్యాన్ని, నమ్మకాన్ని, ఒక భరోసాని పుట్టించేది ఏంది అని చూసినట్లయితే దేవుని యొక్క మాటలుగా ఉంటున్నాయి. ఈ దేవుడు అనేవాడు మనకు లేకపోతే మనకున్నటువంటి ఆ యొక్క దుఃఖము, బాధ, వేదన, కన్నీళ్లలో ఆ విధంగానే మనము సమసిపోయేటువంటి వాళ్ళం. కనుకనే దేవుడు నన్ను ప్రేమించాడు కనుకనే నమ్మకమైనటువంటి దేవుడు మన పక్షాన ఉన్నాడు అనడానికి దేవుని వాక్యము రుజువై ఉంటుంది. ఈ ఉదయకాల సమయమందు మన ప్రభువుని ఆరాధించడానికి కారణం ఏంటంటే ఆయన నమ్మకమైనటువంటి దేవుడు. ఎందులో నమ్మకమైనటువంటి దేవుడు, ఎలా నమ్మకమైనటువంటి దేవుడు అంటే ఇక్కడ చెప్పబడినటువంటి మాట చూసినట్లయితే ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏమీ చేయలేడు. అంటే ఆయన స్వభావం ఏంటి? 1 యోహానుకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. మొట్టమొదటిగా ఆయన స్వభావం ఏంటి అని చూసినట్లయితే దేవుడు ప్రేమ స్వరూపి. చూడండి, ఆయన ప్రేమ ఎంత గొప్పది అని చూసినట్లయితే ఆయన ప్రేమను గురించి మనము ఆలోచించి ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొదట మనల్ని మనం చూసుకోవాలి. మనం ఎలాంటి వారం? దేవునికి విరోధంగా జీవిస్తున్నటువంటి మనల్ని, దేవుని ప్రేమించలేనటువంటి మనల్ని చూడండి. ఆ ప్రేమ కలిగినటువంటి దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. కనుకనే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకై చనిపోయెను. చూడండి, మనం ఇంకను పాపులుగా ఉండగానే క్రీస్తు మన కొరకై చనిపోయెను. ఇందులో ప్రేమ ఉన్నది. చూడండి, దేవుని ప్రేమ ఎలాంటిదంటే మనం ఇంకనూ పాపులమై ఉండగా, పాపం అంటే ఏంటి మనకు తెలుసు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఏది చేయకూడదో దాన్ని చేయడమే పాపం, ఏది చూడకూడదో దాన్ని చూడడమే పాపం. అంటే మన జీవితం అంతా పాపంతో నింపబడి నరకానికి దగ్గరగా ఉన్నటువంటి మనలను దేవుడు ప్రేమించాడు. కనుక ఆయన ప్రేమ ఏ విధంగా వెల్లడిపరిచాడని చూసినట్లయితే కల్వరి శిలువలో
నీవు నేను పొందవలసినటువంటి ఆ శిక్షను, నీవు నేను పొందవలసినటువంటి ఆ శాపాన్ని ప్రభు యేసు క్రీస్తు వారు తన పైన ఆయన మోపుకున్నాడు. కారణం ఏంటంటే ఆయన ప్రేమ మనుషుల ఎడల చూపిస్తున్నాడు. కారణం ఏంటంటే ఆయన తన పోలికతో తన స్వరూపంతో మానవుని చేసుకున్నాడు గనుక ఆయన పోలిక మనలో ఏర్పడడానికి, ఆయన మనలను ఆయన స్వరూపంలోని తీసుకురావడానికి ఆయన మన కొరకై కలువరి శిలువలో మరణించాడు. మరణించడం మాత్రమే కాదు, ఆయన సమాధి చేయబడ్డాడు. చూడండి, సమాధి చేయబడినటువంటి దేవుడు ఆ విధంగా అక్కడ నిలిచిపోలేదు. మూడవ దినాన సజీవంగా లేచినటువంటి జీవాధిపతిగా ఉంటున్నాడు. కనుక జీవాధిపతి పాపులమైనటువంటి మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. చూడండి, ఆజ్ఞ అతిక్రమించేటువంటి మనల్ని ఆయన ప్రేమించాడు. నీకు నాకు రక్షణ ప్రేమ అనేటువంటి కార్యాన్ని ఆయన నేర్పాడు కనుకనే ఈ ఉదయకాల సమయమందు ప్రభు మందిరంలోనికి మనం చేరి వచ్చుంటున్నాం. చూడండి, మనలో ఒకసారి ఆలోచించి చూసినట్లయితే మనలో ఏదైనా మంచితనం ఉందా? లేదు. ఉదయం మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు చూడండి, నోహ దినాల్లో చెప్తున్నాడు, మనుషులు కేవలం వారి ఊహ చెడ్డదిగా ఉంటుంది. అలాంటి చెడిపోయినటువంటి మనుషుల్ని ఏ మనిషి ప్రేమించడండి? చూడండి, మన యొక్క ఊహలు ఆలోచనలు పక్క వ్యక్తికి తెలిస్తే ప్రేమించడానికి ఇష్టపడరు. అయితే దేవుని ప్రేమ ఎంత స్వచ్ఛమైంది చూడండి, దేవుని ప్రేమ ఎంత నిష్కలంకమైంది చూడండి. ఆయన ప్రేమ చూడండి అది హద్దులు, చూడండి దానికి హద్దు లేనటువంటి ప్రేమ ఆయనది. ప్రేమ గురించి అర్థము చేసుకోలేము, ఎందుకంటే అది అగాపే ప్రేమ. కనుక అలాంటి ప్రేమతో నిన్ను నన్ను ఆయన ప్రేమించాడు. కనుకనే నీకు నాకు రక్షణ అనేటువంటి కార్యాన్ని ఆయన ప్రసాదించాడు. కనుకనే ఈ ఉదయకాల సమయమందు ప్రభు మందిరంలో చేరినటువంటి మనము, ప్రభువా నీవు ఇచ్చినటువంటి గొప్ప రక్షణ కొరకై నేను పాపంలో జీవిస్తున్నటువంటి అనేకులు నన్ను చూసి తొలగిపోయారయ్యా. అనేకులు నన్ను ప్రేమించడానికి ఇష్టపడలేదు. అయితే నీవు నన్ను ప్రేమించావు కనుకనే నా జీవితంలో ఇంతవరకు నీవు నడిపిస్తూ వచ్చావు, ఇంతవరకు నీకు సహాయపడుతూ వచ్చావు. నీ ప్రేమను బట్టి, నీ గొప్పతనాన్ని బట్టి ఈ ఉదయకాల సమయమందు మీ పాదాల దగ్గర నేను సాగిలపడి నమస్కరించి ఆరాధిస్తున్నాను. ప్రభువా, నీవు నన్ను ప్రేమించకపోతే ఎప్పుడో నేను మట్టికి మట్టి అయిపోయేటువంటి వాడిని, రక్షణ అనేటువంటి కార్యాన్ని తెలియకుండా పోయేది, ప్రేమను అనుభవించలేనటువంటి వాడినిగా నాశనం అయిపోయేటువంటి వాడిని. అయినా నీ కృప, నీ ఉచితమైనటువంటి ప్రేమ నన్ను వెతుక్కుంటూ వచ్చింది కనుక ఈ దినాన ప్రభువా నీవు ఇచ్చినటువంటి రక్షణను బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. ఈ రక్షణ పొందకుండా ఎవరైనా ఇక్కడ ఉన్నట్లయితే ఉదయకాల సమయమందు ప్రభు నిన్ను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాడు. ఈ ప్రేమను ఈ దినాన ఈ దేవుడు నీతో చెప్తున్నప్పుడు అంగీకరించకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నిత్య నరకం. కనుక నరకాన్ని తప్పించడానికే ప్రభువారు ఇది నిన్ను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాడు. ఈ రక్షణను పొందినటువంటి వారు ఈ ఉదయకాల సమయమందు ప్రభువా నీవు ఇచ్చినటువంటి రక్షణ కొరకై నిన్ను స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, గణపరుస్తున్నానని ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి ప్రభు మనకు సహాయపడేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఇది మొదట ఆయన మనకిచ్చినటువంటి రక్షణ గురించి దేవుణ్ణి స్తుతించి ఆరాధించబోతున్నాం. రెండవదిగా చూసినట్లయితే రండి చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినటువంటి వాడు. రెండవదిగా చూడండి, జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. ప్రభుని ఎందుకు ఆరాధిస్తున్నామనేటువంటి సత్యాన్ని మనము తెలుసుకోవాలి. మొదట ఆయన మనకి ఇచ్చినటువంటి రక్షణ బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాం. ఎందుకంటే పాపలోకములో ఉన్నటువంటి మనల్ని ఆయన ప్రేమించి దేవుని మందిరంలోనికి చేర్చాడు. ఆయన ఇచ్చిన రక్షణ కొరకై మనము దేవుణ్ణి ఆరాధించబోతున్నాం. రెండవదిగా ఇక్కడ చూసినట్లయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగినటువంటి వాడు. తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు రక్షించినటువంటి దేవుడు ఈ లోకంలో మనల్ని ఆ విధంగా విడిచిపెట్టలే. ఎందుకంటే మన గురించి బాగా తెలుసు. ఎందుకంటే మన యొక్క పితరులు ఆ విధంగా జీవించారు. ఐగుప్తు దేశం నుండి
చూడండి, ఇశ్రాయేలీయుల ప్రజలను విమోచించినటువంటి దేవుడు వారి కండ్ల ముందు అనేక అద్భుతాలు చేస్తూ వచ్చాడు, అనేక ఆశ్చర్య కార్యాలు చేస్తూ వచ్చాడు. చూడండి, ఆయన చేసినటువంటి కార్యాలన్నీ చూసినటువంటి వారు అరణ్యంలో ఏం చేశారంట? రండి చూద్దాం. కీర్తనలు 106. నూట 35 అన్యజనులతో సహవాసము చేసి 36 వచనం కూడా అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొనిరి, వారి విగ్రహములకు పూజ చేసి అవి వారికి ఉరియాయను. చూడండి, ఎవరి గురించి మాటలు రాస్తూ వచ్చాడు? ఇశ్రాయేలీయుల ప్రజలు, విమోచింపబడినటువంటి ప్రజలు, దేవుని యొక్క రక్తంతో కడుగబడినటువంటి, అంటే ఎర్ర సముద్రాన్ని దాటి వచ్చినటువంటి ప్రజలు ఏం చేశారంట? సహవాసము లేకుండా ఉండటం ద్వారా, దేవునితో సహవాసం లేదు వారికి, వ్యక్తిగతమైనటువంటి చూడండి కుటుంబ సహవాసం లేదు, చూడండి సంఘ సహవాసం లేదు. కనుకనే వారు ఏం చేశారంట? అన్య జనులతో సహవాసము చేసి వారి క్రియలను నేర్చుకుని అవి వారికి ఉరిగా మారెను అని దేవుని వాక్యం చెప్తుంది. కనుకనే దేవుడు ఏం చేశాడు? నిన్ను నన్ను రక్షించి ఈ లోకంలో ఆ విధంగా విడిచిపెట్టలేదు. ఎందుకంటే వారికి సరైనటువంటి సహవాసం లేకుండా ఉండటం ద్వారా వారు చెడిపోయారు. అయితే దేవుడు ఎంత ప్రేమ కలిగినటువంటి వాడు, ఆయన ఎంత నమ్మకమైనటువంటి వాడని ఒక్కసారి ఆలోచించి చూసినామంటే మనకి ఇలాంటి యేసు క్రీస్తు వారి యొక్క తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. కనుకనే ఇది నాన్న మనల్ని ఎక్కడ చేర్చాడు? మందిరం పేరేం పేరు? హెబ్రోన్లోనికి చేర్చారు. ఆయన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క సహవాసం ఎక్కడుంది? హెబ్రోన్లో ఉంది. ఈ సహవాసం లేకపోతే మనం కూడా అన్ని జనులతో చేరిపోతాం. వారి యొక్క ఆలోచనలు వాళ్ళు నెరవేరుస్తాం, వారి క్రియలను మనం నేర్చుకుంటాం, అవి మనకు ఉరిగా మారిపోతుంది. అయితే దేవుని యొక్క కృప, దేవుని కనికరం, దేవుని ప్రేమ, దేవుని యొక్క ప్రసన్నత ఎంత గొప్పదంటే ఒక్కొక్క రోజు నిన్ను నన్ను ఆయన చూడండి ఆవరించి ఉంటున్నాడు, నిన్ను నన్ను ఆయన నడిపిస్తున్నాడు. కనుకనే తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. గనుక ఇలాంటి మంచి సహవాసాన్ని ఇచ్చినందుకు ప్రభువా నిన్ను స్తుతిస్తున్నాను. ప్రభువా మీ నామమును బట్టి నాకు ఈ సహవాసం దొరికింది, మీ నామమును బట్టి ఇలాంటి ప్రజలతో చేరేటువంటి ధన్యత నాకు దయచేశారు. ప్రభువా నీ నామమును బట్టి ఈ లోకం నుండి నేను వేరై నా యొక్క పరిశుద్ధతను కాపాడుకునేటువంటి వారినిగా, నా యొక్క చూడండి మనస్సులో నిన్ను గురించి నాయన ఆనందించేటువంటి ధన్యతను నాకు దయచేశారు. కారణం ఏంటంటే మీ యొక్క కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. గనుక ఈ ఉదయకాల సమయమందు ప్రభుని ఆరాధించడానికి మనము బద్ధులమై ఉంటున్నాం. అవును ప్రభువా, నీవిచ్చినటువంటి రక్షణను బట్టి నేను ఆరాధిస్తున్నాను. అంటే ఆరాధన అంటే దేవునిని ఘనపరచడం, దేవునిని మహిమపరచడం. దేవ నా జీవితంలో, వ్యక్తిగత జీవితంలో నీవు చేసినటువంటి కార్యము, నేను పాపినై ఉండగా నన్ను రక్షించావు కనుక నిన్ను ఆరాధిస్తున్నాను. ఎంత గొప్ప దేవుడు అయ్యింది, నా కొరకై భూలోకానికి వచ్చావు, నిన్ను ఆరాధిస్తున్నాను, ఘనపరుస్తున్నాను. రెండవదిగా నీ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క సహవాసములోనికి నన్ను చేర్చావు. ఈ సహవాసం లేకపోతే నా పరిస్థితి ఏ విధంగా ఉండేదో, ఆ కొంచెం పరిశుద్ధత కూడా నాలో నుండి తొలగిపోయేది. అన్యాయమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి వాడిని. అయినా నీ కృప, నీ కనికరం నన్ను వెంటాడింది. కనుకనే ఇశ్రాయేలీయులకు లేనటువంటి ఆ సహవాసాన్ని నాకు నీవు ఇచ్చావు. కనుక ఈ ఉదయకాల సమయమందు నీ పాదాల దగ్గర సాగిలపడి నమస్కరించి నిన్ను స్తుతించి ఆరాధించి గణపరచడానికి నా నాలుక చాలదయ్యా అని ఆయన ఆరాధించడానికి బద్ధులమై ఉంటున్నాం. ఆఖరిగా మూడవదిగా చూసినట్లయితే రండి చూద్దాం. కొలసీలికర దశలోనికలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8
2 దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును. చూడండి, రక్షించాడు. తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సహవాసమునకు మనల్ని పిలిచాడు. అంతటితోటి ఆగిపోయేటువంటి దేవుడు కాడు మన దేవుడు. మన దేవుడు ఎలాంటి వాడంటే, చూడండి, అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడువాడు. దుష్టుడు ఏం చేస్తాడండి? దుష్టుడు మనకు కీడు చేసేటువంటి వాడుగా ఉంటున్నాడు. చూడండి, మన క్షేమాన్ని, మన రక్షణని ఏ విధంగా వైతొలగించాలని అనేకమైనటువంటి తంత్రమైనటువంటి కార్యాలు మన జీవితాల్లో వాడు తీసుకొస్తాడు. చూడండి, వ్యాధులు, బాధలు, చూడండి, కష్టాలు, కన్నీళ్లు, వీటన్నిటిని తీసుకొచ్చేది దుష్టుడుగా ఉంటున్నాడు. అయితే ఇక్కడ చెప్పబడేటువంటి మాట ఏంటని చూసినట్లయితే, వీటన్నిటి మధ్యలో మనకు ఒక నమ్మకమైనటువంటి దేవుడు ఉంటున్నాడు. ఆ దేవుడు మనకు ఏం చేస్తున్నాడంటే, మనను స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడేటువంటి వాడు. అంటే మన జీవితంలో మనము గడిచి వచ్చినటువంటి రోజులు, మనము దాటి వచ్చినటువంటి ఆ దినాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, ఎన్నిసార్లు దుష్టుడు నిన్ను శోధించారు, ఎన్నిసార్లు ఆత్మీయ జీవితంలో మనం పడిపోయాం, ఎన్నిసార్లు మనము దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టి వైదొలిగాం, ఎన్నిసార్లు దేవుని యొక్క సహవాసాన్ని, సన్నిధిని విడిచిపెట్టి మనం ఎంతో దూరంగా వెళ్ళిపోయినప్పటికీ దేవుడు మనల్ని ప్రేమిస్తూనే వచ్చాడు. ఎందుకంటే ఆయన ప్రేమకు షరత్తు లేదు. ఆయన నిన్ను ప్రేమించేటువంటి ఆ విషయంలో ఆయన అంత నమ్మకమైనటువంటి వాడు. కనుకనే గడిచినటువంటి దుష్టత్వం నుండి కాపాడినటువంటి దేవుడు. ఇంకొక విషయం ఏంటంటే, రాబోయేటువంటి దినాల్లో మనకి ఏం జరుగుతుందో మనకు తెలియదు. అయితే నమ్మకమైన దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆయన దుష్టత్వం నుండి నిన్ను కాపాడి, చూడండి, ఆయన రెక్కల క్రింద మనకు ఆరోగ్యం ఉంది. ఆయన యొక్క చేతులు మనల్ని, చూడండి, ఆయన ప్రాకారాలుగా మనకు ఉంటున్నాడు. కనుక ఆయన అగ్ని మన చుట్టూ కంచెగా ఉంటుంది. ఎందుకంటే దుష్టుడు మనల్ని తాకకుండా. చూడండి, ఏదో దేశం నుండి, ఎక్కడో నుండి మనం ఇక్కడికి వచ్చాం. దేవుడు ఇంతవరకు మన దుష్టత్వం నుండి కాపాడకపోతే ఏమైపోయి ఉంటాం? ఆలోచించి చూడండి, ఎంత నమ్మకమైన దేవుడండి ఆయన. ఆయన మనల్ని ప్రేమించినటువంటి ప్రేమను ఆలోచిస్తే ఈ ఉదయకాల సమయమందు మనం ఆరాధించకుండా ఉండలేము. ప్రభువా, నీవు చేసినటువంటి మేలు, ప్రభువా, నీవు దుష్టత్వం నుండి ఎన్నోసార్లు నన్ను కాపాడుతూ వచ్చావు. ప్రభువా, ఈ ఉదయకాల సమయమందు మీ పాదాల దగ్గర సాగిలపడి నమస్కరించి నిన్ను ఆరాధించడానికి నేను అయోగ్యుని ప్రభువా, నేను అపాత్రుణ్ణి. అయినా నీ కృప, నీ ప్రేమ, నీ నమ్మకత్వం నన్ను విడిచిపెట్టలేదు. కనుక ఉదయకాల సమయమందు ప్రభువా, నీ ఒక్కడివే నమ్మదగినటువంటి దేవుడవు. కనుకనే నీ స్వభావమునకు విరోధముగా నువ్వేమీ చేయలేవయ్యా. ఆయన స్వభావమే ప్రేమ. కనుకనే ఆయన మనల్ని ఎంతగా రక్షించాడు. చూడండి, ఆయన ఎంతగా తన కుమారుని సహవాసంలోనికి చేర్చాడు. ఆయన ఎంతగా దుష్టత్వం నుండి కాపాడి మనల్ని స్థిరపరిచేటువంటి దేవుడు. కనుక ఉదయకాల సమయమందు ఆయన పాదాల దగ్గర, ప్రభువా, మీరు ఇచ్చిన రక్షణ కొరకై, ఇచ్చినటువంటి సహవాసం కొరకై, ప్రభువా, నీవు దుష్టత్వం నుండి నన్ను కాపాడుతున్నటువంటి నీ కృప కొరకై నీ పాదాల మీద పడి నేను ఆరాధిస్తున్నాను ప్రభువా అని ప్రభువుని ఆరాధించి, హెచ్చించి, పూజించి, ప్రభు నామాన్ని గణపరిచి, స్తుతించి ఆరాధించడానికి ప్రభువారు మనకందరికీ సహాయపడునుగాక.